9 to 5 జాబ్ చేసే వాళ్ళు గవర్నమెంట్ జాబ్ క్రాక్ చేయగలరా? ఆన్సర్ ఎస్. కానీ గవర్నమెంట్ జాబ్స్ కి ప్రిపేర్ అయ్యే వాళ్ళు ఏమేమి గవర్నమెంట్ జాబ్స్ అవైలబుల్ ఉన్నాయి? స్టేట్ లో ఏపీఎస్సి, టీజీపీఎస్సి ఉన్నాయి. అవి మాక్సిమం ఏంటంటే గ్రూప్సే, అంటే జనరల్ కేటగిరీ గురించి కూడా మాట్లాడుకుంటే. ఆ తర్వాత సెంట్రల్ గవర్నమెంట్ లో మనకి అవైలబుల్ ఉంది ఏంటండి? యూపీఎస్సి, ఎస్ఎస్సి ఉన్నాయి. ఇక్కడ 9 to 5 జాబ్ చేసే వాళ్ళకి లిమిటేషన్స్ ఏమేమి ఉంటాయి? డైలీ 2 hours కంటే ఎక్కువ టైం స్పెండ్ చేయలేరు. రెండోది, సపోజ్ ఇప్పుడు మీరు గ్రూప్స్ లాంటి ఎగ్జామ్ కోసం ప్రిపేర్ అవుతున్నారు అనుకోండి. మన స్టేట్ గవర్నమెంట్స్ ఎప్పుడు నోటిఫికేషన్ ఇస్తాయో తెలియదు. నోటిఫికేషన్ ఇవ్వకుండా మీరు ప్రిపేర్ అవ్వాలంటే చాలా కష్టంగా ఉంటుంది. రెండోది, మోటివేషన్ అనేది ఉండదు. ఆఫ్టర్ ఒక 10 to 15 days లేకపోతే ఒక 1 month తర్వాత మోటివేషన్ అనేది మనం కోల్పోతాం. అండ్ రెండోది, ఇక్కడ ఓన్లీ 2 hours మీరు టైం స్పెండ్ చేయడం వల్ల లాస్ట్ సిలబస్ ని మీరు కవర్ చేయలేరు. మీరు ఇప్పుడు గ్రూప్స్ తీసుకున్నా లేకపోతే యూపీఎస్సీ తీసుకున్నా, దీంట్లో సిలబస్ అనేది చాలా ఎక్కువ ఉంటుంది. అంత సిలబస్ ని మీరు కవర్ అనేది చేయలేరు. అలాంటప్పుడు మనము ఏ జాబ్ కు ప్రిపేర్ అయితే ఎక్కువ ఛాన్సెస్ ఉంది ఈజీగా క్రాక్ చేయడం కోసం అనేది కానీ మనం చూసుకుంటే, ఫైనల్ ఆన్సర్ ఏమవుతుంది? ఎస్ఎస్సి సిజిఎల్ అవుతుంది. ఇది కూడా ఎప్పుడు మీరు రీజనింగ్, క్వాంటిటేటివ్ యాప్టిట్యూడ్ ని బాగా అటెంప్ట్ చేస్తే. మీరు ఆల్రెడీ ఈ రెండింటి గురించి ప్రాపర్ నాలెడ్జ్ ఉంటే బెస్ట్. లేదా మీరు గుడ్ ప్రాక్టీస్ కూడా చేయగలము, ఈ రెండింటి మీద ఎక్కువ ప్రాక్టీస్ చేసి వీటిని మంచిగా అటెంప్ట్ అనేది ఇవ్వగలము అని అనుకునే పని అయితే ఎస్ఎస్సి సిజిఎల్ బెస్ట్ అవుతుంది. ఎందుకంటే ఎస్ఎస్సి సిజిఎల్ మీరు టైర్ 1 ఎగ్జామ్ కానీ తీసుకున్నారనుకోండి, దీంట్లో ఓన్లీ 4 sections ఉంటాయి సిలబస్ లో. ఈ 4 sections లో ఇంగ్లీషు, ఆ తర్వాత జనరల్ ఇంటెలిజెన్స్ అండ్ రీజనింగ్, జనరల్ అవేర్నెస్, క్వాంటిటేటివ్ యాప్టిట్యూడ్. ఈ 4 sections లో టైం ఎక్కువ తినేసేది. ఎందుకంటే ఎస్ఎస్సి టైర్ 1 ఎగ్జామ్ అనేది 60 minutes లో మీరు ఎగ్జామ్ రాయాలి. 100 questions ఉంటాయి. అంటే ఒక క్వశ్చన్ కి లెస్ దాన్ 1 minute అనేది మీరు టైం స్పెండ్ చేయాలి. ఈ టైం అనేది ఎక్కువ తినేసేవి ఏంటి అంటే రీజనింగ్, క్వాంటిటేటివ్ యాప్టిట్యూడ్. వీటిని కానీ మీరు ప్రాపర్ గా ప్రాక్టీస్ చేస్తే టైర్ 1 ఎగ్జామ్ క్రాక్ చేయడానికి చాలా ఎక్కువ ఛాన్సెస్ అనేది ఉంటుంది. అండ్ ఈ ఎస్ఎస్సి సిజిఎల్ కి ప్రిపేర్ అవడం వల్ల అడ్వాంటేజ్ ఏంటంటే ఎవ్రీ ఇయర్ మీకు నోటిఫికేషన్ ఉంటుంది. మీకు నోటిఫికేషన్ ని అంటే ఒక టైం బేస్డ్ ఎగ్జామ్ అనేది మీరు రాసుకుంటారు. అంటే ఇప్పుడు సపోజ్ ఇప్పుడు ఏదైతే ఈ ఫిబ్రవరి టైం ఉందో, ఇది మంచి రైట్ టైం. ఎందుకంటే ఒక 6 months ప్రాపర్ గా ఈ 4 sections ప్రిపేర్ అయితే ఎక్కువ ఛాన్సెస్ ఉంది మీరు టైర్ 1 ఎగ్జామ్ క్రాక్ చేయడానికి కోసం. బెస్ట్ ఆప్షన్ ఏంటంటే గవర్నమెంట్ జాబ్ కి నిజంగా ప్రిపేర్ అవ్వాలి. అండ్ నోటిఫికేషన్ రిలీజ్ అవుద్ది అండ్ ఒక ఎగ్జామ్ అనేది ఎప్పుడు అనేది ఒక టార్గెట్ డేట్ పెట్టుకొని ప్రిపేర్ అవ్వాలనుకుంటే ఇది ఎస్ఎస్సి సిజిఎల్ అనేది బెస్ట్ ఆప్షన్ అనేది అవుతుంది.